కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేవుడు రాసిన రాతకు మార్పు ఉండదు, వీచే గాలికి అలుపుండదు, సూర్యకాంతికి అంతుండదు, మన చట్పట్లో చేసే పచ్చడి రుచికి తిరుగే ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఆ పచ్చడి రుచి ఏంటో చూసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ అద్భుతమైన రోటి పచ్చడి చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పింక్ కలర్ లో, అవును, ఆ పింక్ బుగ్గల్లోకి వచ్చి కెంపుల్లాగా. సూపర్. అసలు మీరు కవిత్వం ఎంత బాగా వెళ్ళిపోతారో చక్కగా. లేదు, నాలాంటి దాని చేత కూడా కవిత్వం చెప్పించారు మీరు. అది వావ్, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. మరి ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం పచ్చడి చేస్తున్నారు రుచి రుచిగా? సీజన్ అయిపోతుంది కదా, మామిడికాయలు అయిపోతున్నాయి కదా, అందుకని మామిడికాయ తోటి తొందరగా చేయాలని చెప్పి మామిడికాయ పుదీనా పచ్చడి. మామిడికాయ పుదీనా పచ్చడి ఎలాంటి పచ్చి మామిడికాయతోనే చేస్తామా ఇది? సీజన్ ఎండింగ్ టైమ్ లో ఒకసారి తింటే ఆ రుచి ఎక్కడికి మర్చిపోకుండా ఉంటాం. అవును కదా, మళ్ళీ అంటే ఏదో తృప్తి అనమాట. ఓకే, చివరి వరకు వాడాము. అవును. పళ్ళు అయితే ఈ వానలు పడితే తినకూడదు అని ఏవో చెప్తూ ఉంటారు కదా, వస్తాయి అది ఇది అంటారు కదా. పచ్చికాయ మనం తినొచ్చు, వానలు పడినా తినొచ్చు. అవును, ఏమవుతుంది కాబట్టి అయితే పచ్చికాయతోనే మామిడికాయ పుదీనా పచ్చడి చేస్తాం. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయ పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? చూద్దాం. పుదీనా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మెంతి పిండి, తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, నూనె, పసుపు, చింతపండు. సో సుమిత్ర గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మామిడికాయ ముక్కలు కూడా చక్కగా పీల్ చేసేసి నీట్ గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాం. ముందుగా ఏం చేయాలి చెప్పండి. అది కావాలంటే తురుగుకోవచ్చు కూడా, కానీ మనం రోట్లో వేసి దంచినప్పుడు ఆ పులుపు బయటకు వస్తుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ముక్కలు తరిగారు. సరే, అయితే ముందుగా ఏం చేద్దాం? ఫస్ట్ మనం పుదీనా వేయించుకుందాం. ఒక మూకుడు చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకే, ఆయిల్ వేస్తున్నామా? పుదీనా మామూలుగా ఆకులాగా అంతే. మామూలుగా అయితే డైరెక్ట్ పడితే తరుక్కుంటాము, కానీ దీనికి మనం నూరుతాం కాబట్టి అక్కర్లేదు. ఆకుల్లాగా తుంపుకొని కాడలు రాకుండా. ఈ పుదీనాకి సాయం కొంచెం కొత్తిమీర. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకు షెఫ్స్ అందరూ కూడా పుదీనాను కొత్తిమీర రెండు కలుపుతారు ఎందుకో, మరి టేస్ట్ బాగుంటుందనో ఏమో తెలియదు, ఐ డోంట్ నో, వాళ్ళే కారణం చెప్పాలి. కానీ సో దీనిలో మీకు పచ్చడి కారంగా కావాలా? కారంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా కోల్డ్ టైం కదా, అందరికి సీజన్ మారి అందరికి జలుబులు చేసే టైం. కారంగా తింటే తగ్గిపోద్ది. సో దీనిలోకి సరిపడా చింతపండు. అంటే మనం పచ్చిమిరపకాయలకు సరిపడా చింతపండు వేసుకోవాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే మనం పుదీనాకి అందాజుగా వేసుకుంటే పుదీనా ఎక్కువ అనిపిస్తుంది. సో మనం కారం ఎంత యూజ్ చేస్తున్నామో ఆ కారానికి సరిపడా చింతపండు వేయాలి. ఉప్పు, కారం, చింతపండు సమపాళ్ళల్లో ఉంటేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో దీనిలోకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. కొంచెం పసుపు. ఆ పుదీనా ఆకు కూడా ఎంత ఘాటు ఉంది, ఫ్రెష్గా. ఈ వానాకాలంలో మనకి ఆకుకూరలు మాత్రం చాలా ఫ్రెష్గా వస్తాయి, భూమిలోకి వాన నీరు దిగుతుంది కదా. సో ఇది రెడీ అయిపోతే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే. మనకి ఇది కొంచెం పచ్చిదనం పోయి మగ్గింది అన్న ఫీలింగ్ వస్తే చాలా. ఇప్పుడు దీన్ని నూరుకుందామా? ముందు వేయించిన మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు. అవును, అసలు వేడి మీద భలే నలిపోతే చికెన్ ఊరికే ఒక్క దెబ్బకి నలిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం నూనెలో మగ్గబెట్టాం కదా, ఈ టేస్ట్ కూడా వేరే వస్తుంది. సో ఏకంగా ఇది కూడా వేసి నూరేద్దాం మనం. తరిగినటువంటి మామిడికాయ ముక్కలు. సో మీకు కావాల్సినంత పులుపు. అయినా మీరు చింతపండు వేశారు కొద్దిగా, కొంచెం. ఈ పులుపు వేరు, ఆ పులుపు వేరు వేరే ఉంటుంది. అంటే ఒక్కోసారి మామిడికాయలు అంత పులుపు లేకపోతే కూడా ఇది మేనేజ్ అవుతుంది.
కలపండి సార్. ఇంకా ఇందులో ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు తురుముకోవచ్చు. అదొక రకమైన టేస్ట్ లా ఉంటది, ఇది ఒక రకంగా. అంటే మన పుదీనా ఎలాగో నూరుతాం కదా, దాంతోపాటు మామిడికాయ కూడా నలిగితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న రసం ఆకు కంటుతుంది. సో ఆ పుదీనా ఫ్లేవర్ మామిడికాయ ముక్కలు కంటి మనం తింటున్నప్పుడు బాగుంటుంది. ఈ రుచి వేరు. ఓకే, అంటే మీరు నాకు అనుమానం పెట్టారు మామిడికాయ వేసారు చింతపండు వేసారని, అందుకని నాకు మళ్ళీ ఓకే పులుపు ఎక్కువ అవుతుందేమో అని అనుమానం వచ్చి ఊరికే 2 పచ్చిమిరపకాయలు. లేదు మనం మామిడికాయ తరుక్కునేటప్పుడే పులుపు చూసామనుకోండి, బాగా పుల్లగా ఉందంటే చింతపండు అవాయిడ్ చేయొచ్చు. చాలు, సరిపోతుంది. మామిడికాయ ముక్కలు ఆల్మోస్ట్ మెత్తగా నలగకుండా, అంటే బాగా గట్టిగా ఉన్న కాయ అనుకోండి, చెట్టుకాయలు అయితే మనం అప్పటికప్పుడు కోసిన గట్టిగా ఉంటాయి కదా, అవును, అది పుదీనాలోనే వేసేస్తే వేడికి కొంచెం మెత్తబడిపోతే తొందరగా నలిగిపోతుంది. చాలు, చాలా. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఫస్ట్ మనం తాలింపు వేసి కలిపిన తర్వాత అప్పుడు సర్వింగ్ బౌల్ లో సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అన్నారు కదా. తీసుకొని నేను పోపు వేస్తూ ఉంటాను. ఈ లోపల కొద్దిగా మెంతిపిండి వేసి మీరు దానిలో అలా కలుపుతూ ఉండండి. సో స్టవ్ వెలిగించాం, పోపు పెడతా అన్నారు కదా. సో దానిలోకి సరిపడా కొద్దిగా మెంతిపిండి పెట్టింది, ఎక్కువ పట్టదు. అంటే మనకి కొంచెం పచ్చడి స్మెల్ బాగా వస్తుంది. నేను నూనె వేసాను. మన తాలింపుకి మనకు అందులో నూనె ఎంత కావాలనుకుంటామో చూసుకొని అది వేసుకోవడం. ఇవి ముందరే బాగా కలిపేసినటువంటివి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. కావాలంటే ఒట్టి ఆవాలు మెంతులు వేసుకోవచ్చు, ఒట్టి జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. మన అలవాటు ప్రకారం ఇంగువ. యాక్చువల్లీ గిన్నె పలచగా ఉంది కదా, ఆ వేడికి వెంటనే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసాం కదా. అవును, నేను వేసినవి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసాం. శనగపప్పు కూడా వేసాను. ఇంగువ వేసేనా లేకపోతే మొత్తం. ఇష్టమైన వాళ్ళు చెప్పాను కదా, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకసారి ఫ్లేవర్ తెలిసిన తర్వాత దానికి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాలా వేడివేడిగా చేస్తే ఉడుకుతుంది కదా, అది మెత్తపడుతుంది వేడికి కూడా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? అలాగే. స్పైసీగా అడిగావు, చూద్దాం ఎంత 1 2 3 లెక్క పెడతాను. కెవ్వు అని అరుస్తారా కారానికి? లేదు పుల్లగా బాగుందని అనుకుంటారా? పుదీనా ఫ్లేవర్ నచ్చుతుందా? ఏది నచ్చుతుందో చెప్పండి ఫస్ట్. కానీ నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంటి దగ్గర కాంబినేషన్ రైసేనా? రైసేనా బాగుంది. సో ప్రవీణ, వేడి వేడి అవును పుదీనా మామిడికాయ చట్నీ అలాగే ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. తప్పకుండా. మామిడికాయ ముక్క తీసుకోండి, మీకు పులుపు తెలుస్తుంది. అవునా? పుదీనా ఆకు అంటే రెండిటి టేస్ట్ తెలియాలి కదా మనకి. తెలియాలి. మొత్తం తీసుకుంటే అసలు దీని టేస్ట్ తెలియాలి ఏంటి. పచ్చిమిరపకాయలు బాగా సూపర్గా ఉంది అసలు. నిజం, పుల్లగా, కారంగా, వగరుగా, పుదీనా కొత్తిమీర అదిరిపోయింది కాంబినేషన్ ఇందులో. అసలు మ్యాంగో
ఎంత టేస్ట్గా ఉందో. చింతపండును మామిడికాయ పులుపు ఏం లేదు, పులుపు కరెక్ట్ గా సరిపోయింది మనం వేసిన కారానికి. అంటే అదే చెప్పాక సీజన్ అయిపోతుంటే మామిడికాయ కొద్దిగా పులుపు తగ్గింది. అన్ని ఇందులో పోటీ పడుతున్నాయి, నేనా 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 నేనా, నా టేస్ట్ బాగుందా నేను బాగున్నానా అన్నట్టు. అంత బాగా అన్ని రెడీ అయినాయి. సో చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది మాత్రం డెఫినెట్ గా ఒకసారి టేస్ట్ చేయాలి. ఓకే, ఎందులోనైనా బాగుంటుంది, మీరు అన్నట్టు అన్నంలో బాగుంటుంది. అసలు ఇది అన్నంలో కలిపేసి వేడివేడిగా పోపు పెడితే నాకు తెలిసి పుదీనా మామిడికాయ పులిహార. ఓకే, అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది సుమిత్ర గారు. చూసారు కదా, పుదీనా మామిడికాయ పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఉంది. మరి మీరు కూడా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. పుదీనా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకులు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మెంతి పిండి, తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, నూనె, పసుపు, చింతపండు. పుదీనా మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి, సరిపడినంత చింతపండు, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా వేయించుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకుంటూ ఉండాలి. తర్వాత దానిలో పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా బాగా మెత్తగా దంచుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని మెంతి పిండి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించుకొని తాలింపుని వేడివేడిగా పచ్చడిలో కలుపుకోవాలి. అంతే, ఇలా తయారైన పుదీనా మామిడికాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా మామిడికాయ పచ్చడి రెడీ. సో ఇలాంటి వెరైటీ పచ్చడిని సీజన్ ఎండింగ్ లో మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. పుదీనా మామిడి పచ్చడి ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchiలోకి వెళ్ళిపోయి ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూసేయండి. సూపర్ టేస్ట్ ఉన్న పుదీనా మామిడికాయ పచ్చడి ఈ రోజు నేను రుచి చేసేసాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.